ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పిల్లల ఈ పూట ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మనం తలపోసుకోవాలి. అదేంటంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వాక్యంలోని ఒక భాగాన్ని ధ్యానించాము. నీవు లోనికి వచ్చినప్పుడు దీవించబడదువు అంటే ఇంట ఉండవలసిన దీవెన ఎలాంటిది అనేది మనం ధ్యానిస్తూ వచ్చాము. ఈరోజు నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు అనే మాట కాస్త మనం ఆలోచించవలసిన విషయం అండి. లోనికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు అంటే లోపల వెలుపల దీవెనకరమైన బ్రతుకుని మనం కలిగి ఉండాలనేది దేవుని నిత్య సంకల్పం అనేది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇక్కడ వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడదు అంటే మనం ఒక సాక్షార్థమైన బ్రతుకును కలిగిన వారమై జీవము కలిగిన దేవునిని ఆరాధిస్తున్నాం. జీవము కలిగిన సన్నిధిలో దేవుని సన్నిధిలో నిలుస్తూ ఉన్నాం. పరిశుద్ధులైన ప్రభుని మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఆ రీతిగానే దానికి తగినట్లుగానే క్రీస్తుని ఆరాధించని ప్రజలలో ఉండవలసినటువంటి ఆ దీవెన, ఆ జీవము, వెలుగు, సమృద్ధి, సంతోషము, సమాధానము ఇవన్నీ మనం ప్రత్యక్షపరచవలసిన వారమండి. ఒక్కొక్కరు సంవత్సరం రోజులు చదివి ఆ తర్వాత పరీక్ష పెట్టినప్పుడు వాళ్ళు ఆ పరీక్షలో ఓడిపోయారు అనుకోండి, సంవత్సరం రోజులు వాళ్ళు ప్రయాసపడిన ప్రయాస అంత వ్యర్థమే కదా. అలాగే ప్రభుని ఎరిగి ఆయనను ఆరాధిస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయనను మనం ప్రత్యక్షపరచలేకపోతే మనం చేసినదంతయు కూడా వ్యర్థమనే కదా అర్థం. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వెలుపల మనం ఒక సాక్షార్థమైనటువంటి బ్రతుకును కలిగిన వారమై ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ప్రత్యక్షపరచగలిగిన వారం కావాలి. ఆశీర్వాదం అంటే ఏదో చేతి నిండా డబ్బు ఉండాలి అని మాత్రమే కాదండి. చాలామంది అలాగే అనుకుంటారు. నోట్లు కోట్లు సంపాదించేసుకుంటే అది ఆశీర్వాదం ఏమో అనుకుంటారు. డబ్బు వలన ఆశీర్వాదాన్ని ప్రత్యక్షపరచలేమండి. డబ్బు మాత్రమే కీలకం కాదు. ఆత్మ సంబంధమైన కొన్ని అనుభవాలు మనకు కావాలి. ఆ వెలుపల అంటే సమాజంలో, లోకంలో మనం ఒక ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మనం ఉండాలండి. మీకు ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి యేసన్న గారు మీటింగ్ ముగించుకొని వస్తున్నారంటండి అర్ధరాత్రి వేళ. ఈ ఖమ్మం దరిదాపులకు వచ్చేసరికి అర్ధరాత్రి ఇంచుమించు 1 గంట 2 గంటలప్పుడు ఆ రోడ్డు ప్రక్కన ఒక అతను ఎవరో తెల్ల వస్త్రాలు బట్టలు వేసుకొని నిల్చొన్నట్టుగా చూశారు యేసన్న గారు. కారు వెళుతున్న ఆ వేగంలో ఆయన గమనించాడు. వెంటనే డ్రైవర్తో యేసన్న గారు అన్నారట, మరి బాబు కొంచెం కారు స్లో చేయి, అక్కడ ఎవరో తెల్ల బట్టలు వేసుకొని నిల్చొని అన్నారు ఈవేళ ఈ అర్ధరాత్రి 2 గంటలప్పుడు. ఒకవేళ ఎవరైనా సేవకులు ఏమో చూద్దాం అని మరలా కారు వెనక్కి తిప్పుకొని వస్తే యేసన్న గారు తలంచినట్లుగానే ఆయన ఒక గొప్ప దైవజనుడు అండి. వెంటనే యేసన్న గారు ఆయన్ని పలకరించి, అన్నా ఏంటి ఇక్కడ ఉన్నారేంటి, ఎలా ఉన్నారేంటి, ఆయన ఒంటరిగా ఉన్నారేంటి, టైం ఎంత ఇప్పుడు అట్లా అంటే ఆయన అన్నారట, యేసన్న గారు ఆ కనబడుతున్న ఆ ఊర్లో మీటింగ్ పెట్టాను, మీటింగ్ ముగించుకొని వాళ్ళే వచ్చి బైక్ మీద ఇక్కడ వదిలేసి వెళ్ళారు, ఏదైనా వెహికల్ వస్తుందేమో నేను వేచి ఉన్నాను అంటే యేసన్న గారు అన్నారట, వాళ్ళకెంత జ్ఞానం లేదా, ఒంటరిగా నిన్ను ఒక్కరిని వదిలిపెట్టి చట్ట వెళ్ళిపోయినారు వాళ్ళు, అయినా మీరు ఎట్లా ఒప్పుకున్నారు, ఎవరినో ఒకరు తోడు పెట్టుకోవాలి కదా, అట్లా అని మీరు ఎక్కండి కారులో ఎక్కండి అని ఆ దైవజనుని కూడా కారులో ఎక్కించుకొని ఇక యేసన్న గారు ప్రయాణం సాగింది. వస్తున్నప్పుడు యేసన్న గారు ఆయన చూస్తే మాసిన బట్టలు వేసుకొని ఉన్నారంట, చింపిరి జుట్టు, ఇక అలా ఉన్నారండి. అప్పుడు యేసన్న గారు అన్నారట, ఏంటన్నా ఇది, మీటింగ్కి వచ్చాను అంటున్నారు, మీటింగ్ చేసేసి వస్తున్నారు, మీటింగ్ వాక్యం చెప్పేసి వస్తున్నారు, చేతిలో బైబిల్ పట్టుకొని ఉన్నారు, మీరు ఇలా ఉంటే ఎలాగన్నా అంటే ఆయన అంటున్నారట, ఏమండి యేసన్న గారండి మీకు తెలియదండి, ఇట్లా ఉంటేనే ఈ జనం కుళ్ళుకొని వస్తున్నారండి,
వీళ్ళకి అమెరికా నుంచి వస్తున్నాయి, అక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడి నుంచి వస్తున్నాయి, అనుభవిస్తున్నారు సుఖాలు వీళ్ళు అని కుళ్ళుకొని వస్తున్నారండి వీళ్ళు. ఏది ఇట్లా ఉంటేనే. ఇక మనం తెల్ల బట్టలు వేసుకుని మల్లెపూలాగా తిరుగుతున్నాం అనుకోండి, ఇక వాళ్ళు ఇంకేమనుకుంటారండి వాళ్ళు అన్నారట యేసన్న గారితో. అప్పుడు యేసన్న గారు అన్నారట, ఏంటన్నా వాక్యం తెలిసి మీరు కూడా అలా మాట్లాడతారేంటి, వాళ్ళెవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి మాసిన బట్టలు వేసుకుని తిరగమన్నాడు ప్రభు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారని చెప్పి చింపిరి జుట్టేసుకుని పిచ్చోళ్ళలాగా తిరగమన్నాడా? మనము పరిశుద్ధుడైన ప్రభుని ప్రకటించేవారం పరిశుద్ధంగా ఉండాలి. మనము ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు, ఐశ్వర్యవంతుడు ఆయన అన్నప్పుడు ఆ ఆశీర్వాదాన్ని మనం ప్రత్యక్షపరిచేటట్లుగా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వాదకరంగా ఉండడం తప్పు కాదండి, దీవెనకరంగా ఉండడం తప్పు కాదండి. అలాగని డబ్బే ప్రాధాన్యమని పరాకులాడడం తప్పండి. ఆధ్యాత్మికంగా కూడా ఉండవలసిన ఆశీర్వాదాలు వెలుపల మనం ఒక పత్రికగా బ్రతకాలి అనే విషయాన్ని మనం గుర్తించాలండి. మీకు వాక్యంలో నుంచి ఒక మాట చెప్తాను. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. చూసారండి, అబ్రహాం అంటే మనకేం తెలుసు? విశ్వాసవీరుడు. విశ్వాసం అనేది బయట కనబడేది కాదండి, అంతరంగంలో ఉండేది. ఆయన ఎంతో విశ్వాసము కలిగిన వాడు, ఎంతో నిరీక్షణ కలిగిన వాడు కాదనట్లేదు. అంత మాత్రమే కాదు, నీవు లోపల దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడం మాత్రమే కాదు, బైబిల్ చదువుకొని భక్తిగా పాట పాడుకొని ఆరాధిస్తూ నేను ప్రభుని నమ్ముకున్న వాళ్ళమి అని చెప్పుకునేటంతవరకే కాదు నీ భక్తి, నీ శక్తి. వెలుపలికి రా అని అబ్రహాముని వెలుపలకు తీసుకుని వచ్చి వెలుపల దీవెన కనపరిచాడండి దేవుడు. నిన్ను ఆశీర్వదిస్తాను అనంటే, నువ్వు ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశించాను అనంటే, ఆకాశ నక్షత్రాలను చూడమన్నాడు, చూశాడు. లెక్కించమన్నాడు, కుదరలేదు. లెక్కించలేనంతగా నిన్ను నేను దీవిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అబ్రహామును గురించి మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే అన్ని విషయాలలో, అంతరంగికంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, సమాజపరంగా కానివ్వండి, అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంటండి. లోపల ఎంత దీవెనకరంగా ఉన్నాడో వెలుపల కూడా అంతే దీవెనకరంగా ఉన్నాడు. ప్రభువుని నమ్ముకున్నారు, ఎండిపోయిన మొక్కలాగున్నారు చూడు. ప్రభువుని నమ్ముకున్నారు, ఎడారిలాగున్నారు చూడండి. అలా కాదండి. అందుకే అబ్రహామును అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాను కదా, ఒక్కడగా నిన్ను పిలిచాను కదా. ఈ రోజున నీ ఆశీర్వాదం ప్రపంచం చూసేటట్లుగా, లోకం గుర్తించేటట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆకాశ నక్షత్రముల వలె దీవించి ఆయనను దేవుడు సాక్షిగా నిలబెట్టాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను. మనల్ని చూసిన వాళ్ళు దైవ దీవెనలు చూడగలగాలండి. మనల్ని చూసిన వాళ్ళు దైవ సారూప్యాన్ని చూడగలగాలండి. మనల్ని చూసిన వాళ్ళు దేవుని ప్రేమను చూడగలగాలండి. ఆయన దయాగుణాన్ని చూడగలగాలండి. దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించాడో, మనం అనేకులను ఎలా ప్రేమిస్తూ ఉన్నామో, ఇవన్నీ ఒక క్రైస్తవుని జీవితంలో పెనవేసుకుని ఉండవలసినటువంటి అనుభవాలండి. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. బోయజు మీకు బాగా తెలుసు కదండి. ఆ బోయజు చాలా ఐశ్వర్యవంతుడండి. ఈ బోయజుని ప్రభువుకి సాదృశ్యంగా పోలుస్తారండి. అయితే ఒక విషయం చెప్తాను. అంత ఐశ్వర్యవంతుడు ఆయన పొలంలోకి వెళితే ఆ పొలంలో పనిచేసే పనివాళ్ళు ఆయనను చూసి ఆయనను ఆశీర్వదిస్తారంటండి. ఏది? ఆ పొలంలో పనిచేసే పనివాళ్ళు ఆయనను చూసి ఆశీర్వదిస్తారట. మీరు ఋతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదివితే, బోయజు బెత్లెహేము నుండి వచ్చి
యెహోవా మీకు తోడయుండుగాకని చేరుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాకనిరి. చూసారండి, ఆయన వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, వీరు కూడా ఆయన ఆశీర్వదిస్తున్నారండి. అంటే అర్థం ఏంటంటే ఏదో మనం లోపల సౌఖ్యంగా సమృద్ధిగా సమాధానంగా ఉండమన్న మాట మాత్రమే కాదండి. మనం బయటికి వెళితే ఇంట ఉన్న ఆ సమాధానం, ఇంట ఉన్న ఆ సంతోషం, ఇంట ఉన్న ఆ దీవెన సమాజంలో కూడా మనం పొందుకోగలగాలండి. ఆయన పొలంలోకి వెళితే పనివాళ్ళండి. వాస్తవంగా మనకు యజమానుని చూసిన పనివాళ్ళు ఎలా సనుక్కుంటారో, ఎలా కొనుక్కుంటారో, ఎలా ట్రీట్ చేస్తారో నేను చెప్పాల్సిన అవసరం ఉందా? కానీ బోయస్ అలాంటి వాడు కాదండి. అతను వెలుపల దీవించబడిన వాడు గనుక వారిని ఆయన దీవిస్తున్నాడు, వాళ్ళు ఆయన దీవిస్తున్నారు. అంటే సమాజంలో ఒక దీవెనకరమైనటువంటి ఆ అనుభవాలు ఆయనకున్నాయండి. నా ప్రియమైన సహోదరులను నేను ఒక మాట చెప్తాను. మనం చేతి పని చేసే చోటైనా, ఉద్యోగం చేసే చోటైనా, నివసించే చోటైనా, ఇరుప్రక్కలైనా మనకు సమాజంలో ఇలాంటి ఆశీర్వాదకరమైన అనుభవాలు ఉన్నాయా అనే ప్రశ్నకు మనం ఏమని సమాధానం చెప్తామండి? కొందరు ఇంటి నుంచి బయటకు వెళితే అబ్బో చిటపట 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 అంటే వెళుతారండి. ఇంక ఎవరైనా ఎదురొచ్చారంటే అయిపోయిందే. ఇక వాళ్ళని చూసి ఎవరు ప్రేమించరు, ఎవరు గౌరవించరు, ఎవరు గణపరచరు. ఏదో పైకి ముఖస్థుతి కొరకు నమస్కారం అండి అన్నా లోపల వారిని గురించి వాళ్ళు చెడుగా మాట్లాడుకుంటారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాదు. లోపల వెలుపల ఒక ఆశీర్వాదకరమైన వాతావరణాన్ని మనం కలిగిన వారమై ఉండాలి. చూడండి, వారిని ఆశీర్వదిస్తే అంతటితో మౌనంగా ఉన్నారంటే వారందరూ కలిసి ఒక్కడిని దీవించారండి. ఒక్క వ్యక్తి ఆ కోయి వారిని ఆశీర్వదిస్తే, ఒక్క వ్యక్తి వారిని అందరిని వారందరూ కలిసి ఎన్ని నోళ్ళు చూడండి, ఎన్ని హృదయాలు చూడండి, వారందరూ కలిసి మరలా అతనిని ఆశీర్వదించారు. పిల్లరా, మనం ప్రజల చేత దీవించబడాలి, దేవుని చేత దీవించబడాలి. దేవుని దీవెన మనకు ఉండాలి, ప్రజల యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలి, ప్రజల యొక్క ప్రేమ అనురాగాలు మనకు ఉండాలండి. అంతేగాని నేను ఎవరిని లెక్క చేయను, నేను డైరెక్ట్గా దేవుడితో మాట్లాడతాను. ఎవరిని లెక్క చేయనోడితో దేవుడు ఎట్ట మాట్లాడతాడు? మాట్లాడాలి కదండి. అలా కాకుండా మనము అలాంటి వెలుపల ఆశీర్వాదాన్ని కలిగిన వారమై మనం ఉండాలని ఈ వాక్యం మనకు చెప్తుంది. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే యొప్పేలో పేతురు ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ చనిపోయిందండి. ఆమె పేరు తబితా అని వ్రాయబడి ఉంది. మరొక పేరు అంటే ఆమెకున్న ఇదేంటంటే దొర్క అని కూడా పిలుస్తారు. ఆమె చనిపోయింది. చనిపోతే పేతురు అక్కడికి పిలువబడ్డాడు, వెళ్ళాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే పేతురు అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇంటి నిండా జనం ఉన్నారండి. ఆ కూడిన ప్రజలంతా పేతురును చూసి వాళ్ళు ఏడుస్తూ, ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఆమె కుట్టి అనేకులకు సహాయం చేసినటువంటి ఆ అంగీలు, వస్త్రములు ఆయనకు చూపిస్తూ వాళ్ళు ప్రలాపించారట, ఏడ్చారంటండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వెలుపల ఒక ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పారు కదా. చేతుల డబ్బు, ఒంటి మీద బంగారు, ఇంట్లో అవి కాదండి, అవి మాత్రమే కాదండి. మనము వెలుపల ఇలాంటి ఆశీర్వాదకరమైన సాక్షార్థమైన బ్రతుకుని కలిగి ఉండడం ఒక ఆశీర్వాదం అండి. ఎప్పుడు నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా ఇల్లు, నా ఒళ్ళు, ఇదే కాదండి. మనం ఎవరికైనా సహాయం చేయాలి, మనం గుప్పిలు విప్పాలి, మనం ఎవరికైనా అక్కరకు రావాలి అనే ఒక మంచి విశాలమైన హృదయంతో చేయబడినది ఏది కూడా మరువబడదండి. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం
39వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి. 40వ వాక్యం అండి. పేతురు వారిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చూసారండి, ఆమె చేయబడిన ఆ గొప్ప కార్యాలు మరవబడలేదు. పేతురు ప్రార్థన చేసి మరణంలో నుంచి ఆమెను జీవంలోనికి దాటించాడు. నేను ఒక మాట చెప్తాను, ఎందుకు ఈ కార్యం జరగబడింది అనంటే, ఆమె ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. ఆమె బ్రతికిన దినాలలో ఆమె ఎప్పుడు స్వార్థాన్ని ప్రత్యక్షపరిచిన వ్యక్తి కాదండి. ఆమెకు కలిగిన దానిలో ఆమె సహాయం చేస్తూ, ఆమెకున్న దానిలో పంచిపెడుతూ అనేకులకు ఆదర్శప్రాయంగా, అనేకులకు ఆదరణగా నిలిచింది. ప్రియులారా, ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ధోరణిలో మన నడక సాగుతుందంటారా? ఈ స్థితిలో మనము బ్రతుకుతున్నామంటారా? లేక మనకై మనమే అనుభవిస్తూ, మనకై మనమే సుఖిస్తూ, మనకై మనమే అన్నీ అన్నట్లుగా మనం ఈరోజున పరుగులు తీస్తున్నామా అనేది ఆలోచించాలి. మనం వెలుపల కూడా ఒక ఆశీర్వాదకరమైన వాతావరణాన్ని మనం కలుగు చేసుకొని, ఆ వెలుపల కూడా దీవించబడిన అనుభవాలలో మనం ముందుకు వెళ్ళాలండి. సంపాదించుకొని తీసుకొచ్చుకొని ఇంటిలో పెట్టుకుంటాం, అంత మాత్రమే కాదు, నీ కష్టార్జితంలోనైనా, నీ రాబడిలోనైనా నీ లోపలికి ఎలా తీసుకొని వచ్చుకుంటున్నామో అలాగే వెలుపల ఉన్న వారిని కూడా మనం చూడాలి. వెలుపల కూడా ఆ గుణమైన గొప్ప సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలండి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. అబ్రహాముని వెలుపలకు తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రాల వలె దేవుడు ఆశీర్వదించాడు. బోయాజు వెలుపల గొప్ప సాక్ష్యం కలిగిన వాడు. తబిత వెలుపల గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తి. మరి మన సంగతి ఏంటి? ప్రభుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, క్రైస్తవ లోకంలో పెద్దపేట వేసుకుని కూర్చున్నాం. మరి మనం వెలుపల బయట ఈ దీవెనకరమైన బ్రతుకుని బ్రతుకుతున్నామా లేదనని మనల్ని మనం విమర్శ చేసుకుందాము. దేవుని వాక్యానికి శిరస్సు ఉంచుదాం. తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నైనా. వెలుపల ఉన్న ఆశీర్వాదం ఎలాంటిదో, ఎలాంటి దీవెన మనం మేము కలిగి ఉండాలనో వాక్యాధారాలతో కొన్ని విషయాలు మేము మాట్లాడుకుంటూ వచ్చాము. మా బ్రతుకులలో ఇలాంటి అనుభవాల్ని మీరు స్థిరపరిచి ఆ రీతిగా మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.